మూడు దశాబ్దాల ముచ్చట 30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై మిత్ర బృందం జ్ఞాపకాల నెమరు కళ్ళు చెమర్చిన వైనం ఇది. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకొని ఎక్కడెక్కడో స్థిరపడ్డ వాళ్ళంతా 3 దశాబ్దాల తర్వాత ఒక్కచోట చేరిన అపూర్వ ఘట్టం ఇది. 3 దశాబ్దాల తర్వాత దోస్తులంతా ఒక్కచోట చేరిన అపూర్వ ఘట్టం ఇది. సిరిసిల్ల పట్టణంలోని సాహితీ విద్యా సంస్థ పాఠశాలలో 1994-95 సంవత్సరంలో 10వ తరగతి చదివిన అప్పటి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఈ రోజు సిరిసిల్ల వాసవి గార్డెన్లో ఆవిష్కృతమైంది. నాడు పాఠాలను బోధించిన గురువులను సాదరంగా ఆహ్వానించి వారికి పాదాభివందనం చేస్తూ వారికి పూలమాలలు శాలువాలతో ఘన సత్కారం చేశారు. సుమారు 3 దశాబ్దాల కింద విడిపోయిన మిత్రులంతా కలిసి చేసుకున్న సంబరం, కలిసి చదువుకున్న స్నేహితులు కాలగమనంలో ఉద్యోగాలు ఉపాధి మార్గాల పేరిట వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిపోయిన గతం, యాంత్రికంగా మారిపోయిన జీవనయానంలో ఎక్కడో తెలియని వెలితి, దాన్ని పూడ్చడం ఎలాగో తెలియని అనిశ్చితి. అప్పుడు తట్టిందో ఆలోచన. వాళ్లకు ఇన్నేళ్లుగా దూరమైన ఆనందం అక్కడెక్కడో చదువుకున్న పాఠశాలలో వదిలేసుకున్నట్లు గుర్తొచ్చింది. అంతే, ఎక్కడెక్కడో ఉన్న చిన్ననాటి స్నేహితులందరికీ కబురు వెళ్ళింది. 5వ తేదీన కలుసుకుందామని నిర్ణయం జరిగింది. అంతే, అందరూ కలిశారు. గతం తాలూకు జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకున్నారు. గుర్తుపట్టరాకుండా మారిపోయిన ఆకారాలను మెల్లమెల్లగా ఆనవాళ్లు పట్టుకున్నారు. కలిసి చిన్ననాడు చేసిన అల్లరి చేష్టలు, చిలిపి పనులు అన్నీ మనసు పాఠాల్లోంచి తన్నుకొనొచ్చేశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత మాట్లాడుకున్నా తరగని సంగతులు వాళ్లకు సొంతమయ్యాయి. ఆటపాటలు, విందు వినోదాల్లో మునిగి తేలారు. బరువైన అనుభవాలతో తిరిగి సొంత గూటికి పయనమయ్యారు. మళ్లీ కలుసుకునేందుకు తీర్మానించుకున్నారు. అందరం ఒక్కటైనందుకు ఆనందంతో తన్మయులయ్యారు. టుమారో మీరు ఏం చేస్తారు ఇవాళ అనేది మీరు రేపు ఏమవుతారో అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి మీ తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో, మీ తల్లిదండ్రుల గురువుల మార్గదర్శకత్వంలో మీరు కూడా మీ జర్నీని చాలా విజయవంతంగా కొనసాగించండి. సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగండి. మీ అందరు సీతాకోకచిలుక. ఓకే, ఒకసారి మీ చప్పట్ల సౌండ్ వింటే ప్రీలైజేషన్ ఎలా అవుతుందో అర్థమవుతుంది. రైట్. వేదిక మీద ఉన్న మా ఉపాధ్యాయులు అందరికీ మాదొక చిన్న కలిసి ఇప్పుడు కూడా అది ఆ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకునేందుకు మరొకసారి మీరు నిజానికి ఈ పెద్దలు కొట్టాలనే కోరిక ఏ ఉపాధ్యాయులకు ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో మా వాళ్ళు చెడ్డవాళ్ళలో ఉంటున్నారు. నేనేమనుకుంటున్నా అంటే ఇంత మంచి కార్యక్రమం అయిన తర్వాత పెద్దలు కొట్టుకుంటున్నా మాట్లాడచ్చు. ఇక్కడ ఈ బెత్తం దెబ్బలు కొట్టే పరిస్థితి లేనే లేదు. అసలు పక్క పెట్టండి, ఏదో గమ్మత్తు కార్యక్రమం కావచ్చు. కానీ పూజారి భక్తుడు భుజం మీద ఒక చెడి కొడతారు సార్, అది కొట్టండి సార్ ప్లీజ్. ఎందుకంటే మీరు అందరు దేవుళ్ళే మాకు, కాబట్టి మీరు 100%